నా పేరు లంక చంద్రన్న, ఏలకొండ గ్రామం. జడ్పీ కాప్స్‌గా పనిచేస్తా ఉన్నాను. మరి మాకు మా కాపు జాతికి ఇప్పటికి మా రంగంపేట మండలంలో ఎప్పుడు కూడా మా కాపులకి జడ్పీ రాలేదు. మాకు అలానే మా డాక్టర్ గారు వచ్చిన తర్వాత 2 సార్లు 2013లో కూడా జడ్పీ కాపులకి ఇచ్చాడు. తర్వాత 2021లో కూడా జడ్పీటీసీ కాపులకి ఇచ్చారు. తర్వాత అలాగే మరి మాకు మా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అడవాల వెంకటేశ్వరరావు గారికి ఇచ్చారు. అలాగే మండల వైస్ ప్రెసిడెంట్ మా కాపులు మట్టా సీన్ గారికి ఇచ్చారు. అలాగే జీవకారు సంఘ డైరెక్టర్గా కడకూతురు వివిఎస్ఎన్ గారికి కూడా మరి మా డాక్టర్ గారు ఇచ్చారు. అలాగే గుర్తింపు మరి కాప్స్ ఉన్న జిల్లాలో ఉమ్మడి గోదావరి జిల్లాలో 2 ఉంటాయి. రెండాటిలో పోరుకట్టు నాకు కాప్స్ను జడ్పీటీసీ ఇప్పించారు. మరి దీన్ని కుర్రోళ్ళు సరదాగా వంగ మోహన్ రంగ ఇది మోహన్ రంగ విగ్రహం పెట్టుకుని సరదాగా చేసుకుంటే అది పెద్ద రాజకీయం చేసి పెద్ద ఏదో పాడు చేయటం కరెక్ట్ కాదు. అది అంటే అన్ని పార్టీల్లో ఉన్నారు కాపులు. మరి బీజేపీలో ఉన్నారు, టీడీపీలో ఉన్నారు, మన వైసీపీలో ఉన్నారు. అందరూ కలిపి పెట్టుకున్నారు అది కార్యక్రమం. ఇది రాజకీయం చేయటం అన్నది చాలా తప్పది. ఇది ఇలా చేయటం మరి పద్ధతి కాదు. నాకైతే మరి చాలా బాధ అనిపిస్తుంది. మరి లోకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మరి అంత అలా దిగజారిపోవటం కరెక్ట్ కాదు. అంటే మనం కరెక్ట్గా ఏదో సరదాగా చేసుకున్నారు. అలాగే నలుగురు అందరూ ఎలాగొచ్చారో అలాగే ఆయన కూడా చేసుకుంటే చాలా గౌరవంగా. మరి దాని గురించి నాకు చాలా బాధాకరం అనిపిస్తుంది. మరి ఇలాంటివి ఎప్పుడు కూడా చెయ్యొద్దు. నలుగురు కలిసే పోదాం. ఎలక్షన్ 4 రోజులే ఎవరో ఓట్లు వాళ్ళు వేసుకుంటారు, ఎవరు చేసింది వాళ్ళే చేసుకుంటారు. ఇలా చేయటం వల్ల చాలా బాధాకరం అనిపిస్తుంది. ఇలాంటి పొరపాట్లు ఎప్పుడు చెయ్యొద్దని నేను కోరుతూ ఉన్నాను. ఈ రంగంపేట మండలంలో మరి ఎప్పుడు కూడా టీడీపీ టైంలో ఎప్పుడు కూడా మా జడ్పీటీసీ కాపులకి రాలేదు. మొట్టమొదటిసారి మా డాక్టర్ గారు వచ్చిన తర్వాత మరి 2 టర్మ్లో కాపులకి ఇచ్చారు. అలాగే మరి పెదపూడి ఒకటి కాపులకి ఇచ్చారు, మరి రంగంపేట కాపులకి ఇచ్చారు. మూడోది జడ్పీ కాప్స్ నెంబర్గా కూడా నాకు ఇవ్వటం జరిగింది. మరి అంతకన్నా కాపులు గుర్తించి వ్యక్తి ఎవరన్నా ఉన్నారా? టీడీపీ టైంలో ఒక్కసారి కూడా మా కాపులకి ఇవ్వటం జరగలేదు. 2 సార్లు మా డాక్టర్ గారు వచ్చిన తర్వాత కాపులకి ఇవ్వటం జరిగింది. దాన్ని బట్టి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. కాపు జాతిని మరి ఎంత ముందు తీసుకొచ్చినో ఎత్తి ఎవరో తేలని ఎత్తి ఎవరో అన్నది తెలుసుకోవాలి.